మియాపూర్లో మాతృశ్రీ క్లినిక్ ఆధ్వర్యంలో పార్వతీ రెసిడెన్సీ వద్ద ఉచిత ఆరోగ్య శిబిరం నిర్వహించారు. డాక్టర్ పార్వతీ మేడం పర్యవేక్షణలో జరిగిన ఈ హెల్త్ క్యాంప్కు స్థానిక ప్రజల నుంచి మంచి స్పందన లభించిందని నిర్వాహకులు చెప్పారు. శిబిరంలో భాగంగా ఉచిత రక్త పరీక్షలు, షుగర్ టెస్టులు, బీపీ పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి తక్షణ వైద్య సలహాలు అందించారు. ఆరోగ్య సమస్యలను ముందుగానే గుర్తించి చికిత్స తీసుకోవాలనే అవగాహన కల్పించడమే ఈ శిబిరం ప్రధాన ఉద్దేశమని వారు చెప్పారు. ముఖ్యంగా వృద్ధులు, మహిళలు ఎక్కువ సంఖ్యలో పాల్గొని పరీక్షలు చేయించుకున్నారు. ప్రతి ఆదివారం ఇలాంటి ఉచిత ఆరోగ్య శిబిరాన్ని నిర్వహిస్తామని, ప్రజల ఆరోగ్య పరిరక్షణ కోసం నిరంతరం సేవలందిస్తామని నిర్వాహకులు చెప్పారు. నా పేరు కసిక పార్వతమ్మ. నేను స్టేట్ గవర్నమెంట్ సర్వీస్లో 35 years చేశాను. జజీఖానా హాస్పిటల్లో 5 years చేశాను. నాపల్లి హాస్పిటల్లో మెడికల్ సూపరింటెండెంట్గా రిటైర్ అయ్యాను. సో సివిల్ సర్జన్ గైనకాలజీ స్పెషలిస్ట్గా రిటైర్ అయినాను. నేను ఆల్మోస్ట్ 35 years సర్వీస్ ఉంది. నల్గొండలో ఒక 2 years చేశాను. నాంపల్లిలో ఒక 5 years చేశాను. కింగ్కోటి హాస్పిటల్లో ఒక 5 years చేశాను. మొత్తం ఆల్ ద హాస్పిటల్ ఇండియా, హైదరాబాద్ అండ్ సికింద్రాబాద్ హాస్పిటల్స్లో కూడా అన్ని వర్క్ చేసే మెడికల్ సూపరింటెండెంట్గా రిటైర్మెంట్ తీసుకున్నాను. ఆఫ్టర్ మై రిటైర్మెంట్ నవ్ ఆల్సో ఐఎమ్ వర్కింగ్ యాజ్ ఏ సూపర్వైజర్ ఇన్ విఆర్కే మెడికల్ కాలేజ్లో వర్క్ చేస్తున్నాను. ఇప్పుడు కూడా మా ఇంటి దగ్గర ఫ్రీ క్యాంపులు అప్పుడప్పుడు పెడుతున్నాము. ఎవ్రీ వీక్ ఫ్రీ క్యాంపు పెడతాము. సో వాళ్ళకు లేడీస్ చూస్తాను. నేను ఉస్మానియా మెడికల్ హాస్పిటల్లో కూడా 2 years బాగా వర్క్ చేస్తున్నాను అనమాట. అంటే యాక్సిడెంటల్ దాంట్లో కానీ ఆర్ఎంఓ కానీ వర్క్ చేస్తాను. కాబట్టి నేను మామూలుగా జనరల్ కేసులు పేషెంట్లు వచ్చినా కూడా నో అనుకోకుండా వాళ్ళకు అన్ని బీపీ, పల్స్ అవన్నీ కూడా డైరియా, లూజ్ మోషన్స్, కడుపు నొప్పి అవన్నీ కూడా నేను ట్రీట్ చేస్తున్నాను వాళ్ళకు. కాబట్టి అవే కాకుండా ఇంకా లేడీ స్పెషలిస్ట్, యాజ్ ఎ లేడీ స్పెషలిస్ట్గా వాళ్ళకు ఏమన్నా కానీ లేడీస్ సంబంధించిన వ్యాధులు ఏమన్నా కానీ, బ్లీడింగ్ ఎక్కువ ఉన్నా కానీ, వైట్ డిశ్చార్జ్ ఉన్నా కానీ వాళ్ళకు మామూలుగా ట్రీట్ చేస్తున్నాను అనమాట. నేను మామూలుగా ఫ్రీ మెడిసిన్స్ ఇస్తున్నాను, కొన్ని రాసిస్తున్నాను కూడా వాళ్ళకు. ఇప్పుడు నవే డేస్ వైట్ డిశ్చార్జ్ ఎక్కువ మూలన క్యాన్సర్ చాలా ప్రాబ్లం అవుతుంది. కాబట్టి వాళ్ళకు కొంతమంది వాళ్ళే వచ్చి అడుగుతున్నారు సర్వైకల్ క్యాన్సర్కు వ్యాక్సిన్ ఇవ్వమని. సో వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి వ్యాక్సిన్లు కూడా నేను ఇస్తున్నాను. కాబట్టి మామూలుగానే బాగా పేషెంట్ రెస్పాన్స్ బాగానే ఉంటుంది. ఎందుకంటే మాదంతా ఆ కాలంలో మేమేం డొనేషన్ ఇది కానీ మెడికల్ ఎంబీబీఎస్ నేను కర్నూలు మెడికల్ కాలేజీలో చేశాను. తర్వాత నీలోఫర్ హాస్పిటల్లో గైనకాలజీ చేశాను. కాబట్టి మామూలుగా అస్తవాస్త్రంలో కానీ సీనియారిటీలో కానీ ఏదైనా కూడా ఇన్ఫెర్టిలిటీ కేసెస్ లక్షలు అది ఖర్చు పెట్టి వచ్చుకున్నా కూడా వచ్చిన వాళ్ళకి చాలా మటుకు సక్సెస్ అయింది. కాబట్టి భగవంతుని దయతో వాళ్ళకు సక్సెస్ అవుతూ ఉంది. నేను కూడా చేస్తున్నాను. నాకు చేసినంత నేను హెల్ప్ చేస్తున్నాను పేషెంట్లకు. వాళ్ళ రెస్పాన్స్ కూడా బాగానే ఉంది. అందుకని మేము ప్రతి సండే మెడికల్ చెకప్ చేస్తున్నాము. కొన్ని హిమోగ్లోబిన్, తర్వాత బీపీ వల్ల సిస్టర్లు కూడా పక్కన రూమ్లో ఉంటారు. వాళ్ళు కూడా ఫ్రీగా అందిస్తున్నారు, వాళ్ళకి సేవలు అందిస్తున్నారు. ఏమైనా కానీ కూడా నేను ఉన్నంత వరకు ఈ ఫ్రీ క్యాంప్ చేయాలా అని నా ఉద్దేశం ఉంది. నాకు ప్రజలకు సేవ చేయాలని ఉంది. నేను అప్పుడప్పుడు ఓం శాంతి వాళ్ళకి అక్కడ కూడా పోతా ఉంటాను. నేను అక్కడ కూడా ఏదైనా కావాలంటే వాళ్ళకు కూడా హెల్ప్ చేస్తూ ఉంటాను. ఇంకా మెడికల్ క్యాంప్స్ ఎవరైనా పెడితే కూడా అక్కడికి వెళ్ళి వాళ్ళకు కూడా హెల్ప్ చేస్తుంటాను. కాబట్టి సర్వీస్ హ్యుమానిటీ జస్టిస్ అన్నట్టుగా మేము మెడికల్ హెల్త్ నాకు చేతనంత వైద్య సహాయము, చేతనంత ఈ ఫైనాన్షియల్ సహాయము యాజ్ మెడిసిన్స్ రూపంలో కానీ, ఇంజెక్షన్స్ రూపంలో కానీ, వ్యాక్సిన్ రూపంలో కానీ నేను ఇస్తున్నాను. పేషెంట్లు కూడా బాగా అయిపోయి రెస్పాన్స్ ఉంది, మళ్ళీ కూడా వస్తున్నారు. అది నా ఉద్దేశం, అది అని చెప్తున్నాను అనమాట. సో ఎవరైనా కానీ మెడికల్గా ఏ ప్రాబ్లం ఉన్నా కూడా రాండి. ఎంతో ఎమర్జెన్సీ ఉంటేనే నేను వేరే హాస్పిటల్స్కు నేను పంపిస్తున్నాను. నేను ఇక్కడ ఓపీ బేసిస్తో చేస్తున్నాను అనమాట. ఏదైనా కానీ లేదు ఎమర్జెన్సీ బీపీ, పల్స్ అవి తక్కువ ఉన్నాయంటే గ్లూకోజ్ పెట్టి అట్లా ఐవి ఫ్లూయిడ్స్ అవి పెట్టి కూడా పంపిస్తున్నాను అనమాట. సో కొంచెం మెటర్నిటీ హెల్త్, జనరల్ హెల్త్ యాజ్ వెల్ యాజ్ పిల్లలు కానీ వాళ్ళకు కూడా చూస్తున్నాము. సో అందరికీ కూడా సక్సెస్ అవుతూనే ఉంది. ప్రతి ఒక్కరికి సక్సెస్ అవుతూనే ఉంది. నేనేం అడ్వర్టైజ్మెంట్లు అంటూ వేరే ఎక్కువ ఏం చేయటం లేదు. మామూలుగా వస్తూ ఉన్నారు, పేషెంట్సే వస్తున్నారు. బోర్డు ఒకటి పెట్టుకున్నాను అంతే. సాధ్యమైనంత సేవలు చేస్తున్నాను. బయట క్యాంపులు కూడా పెడుతున్నాము.
ఇంట్లో కూడా క్యాంపులు కూడా పెడుతున్నాము. వాళ్ళకేమీ మనీ బేసిస్తో కానీ ఎకనామికల్ బేసిస్తో కానీ వాళ్ళకి పేషెంట్లకు కూడా ఖర్చు లేకుండా సాధ్యమైన దాంట్లో తక్కువలోనే వాళ్ళకి ట్రీట్మెంట్ ఇచ్చి పంపిస్తున్నాం.